స్వామి చర్యలు ఎవరికీ అర్థమయ్యేవి కావు. బద్వేల్ వద్ద పెన్నా నదికి స్వయంగా ఇసుక మోసి 5 అడుగుల ఎత్తున కట్టేవేసేవారు. అలా నిలిచిన నీటిని చిన్న కాలువల ద్వారా నదీ ప్రవాహానికి ఎదురుగా కొంత దూరం పారించి తిరిగి ప్రవాహంలో కలిపేవారు. అది నదిలో కలిసే చోట నీటిపై కంప తుక్కు వేసి దానికి నిప్పు పెట్టేవారు. అప్పుడు మనుషులెవ్వరినీ దగ్గరకు రానిచ్చేవారు కాదు. ఆ నీటిని ముంతతో తీసుకొని మంటకు 2 వైపులా తిరగబోస్తుండేవారు. ఎందుకు స్వామి ఇదంతా అంటే, పెద్దమ్మవారు ధూమాలు పాపం తగ్గేందుకయ్యా అనేవారు. స్వామిని కూడా దునిని వెలిగించడం ఎందుకు అని అడిగితే, మీ పాపాలు దహించడానికి అన్నారు. అలానే కోటి తీర్థం దగ్గర పెన్నా నదిలో చాలా చాలా పెద్ద దూలం కొట్టుకొచ్చింది. దానిని మోసుకుపోలేక ఎందరో తిరిగిపోయారు. కానీ స్వామి ఒక్కరే దానిని తెచ్చి తమ అగ్నిగుండంలో వేశారు. బంగారం లాంటి దూలాన్ని ఆయన పాడు చేశారని కోపించి ఒకడు ఆయన చెంప మీద కొట్టాడు. అతడు తిరిగి ఇల్లు చేరేసరికి అతని ఇల్లు తగలబడుతోంది. ప్రక్క ఇళ్లలోని వాడు మొరపెట్టుకుంటే స్వామి, పాపమున్నంత వరకు కాలిపోతుంది, మిగిలింది నిలుస్తుంది అన్నారు. నిజానికి ఆ కొట్టినవాడి ఇల్లు ఒక్కటే తగలబడింది. మరొక రోజు ముదిగేడులో ఒకరింటికి వెళ్ళి ఆ ఇల్లాలిని పిలిచి, నేనమ్మా పిచ్చోణ్ణి, అంత ముద్ద పెడతావని వచ్చాను అన్నారు. అన్నం పెట్టిన తర్వాత, నాలిక్కాడికి ఏమైనా అంత వేయమ్మా అన్నారు. ఆమె విసుక్కుంటూనే అంత పచ్చడి వేసింది. ఆయన, అంత ధార వేయమ్మా అన్నారు. ఆమె కోపగించుకొని నెయ్యి లేదన్నది. ఆయన వినిపించుకోకుండానే, ఉట్టి మీద దొత్తలో ఉంది వెయ్యమ్మా అన్నారు. కానీ ఆమె కసిరి కొట్టింది. వెంటనే ఉట్టి తగి కింద పడింది. నెయ్యి అంతా నేలపాలైంది. ఆ రోజుల్లో చల్లా సుబ్బమ్మ ఒకసారి కచేరీ దేవరాయపల్లిలో వేణుగోపాలస్వామి ఆలయ శంకుస్థాపనకు జ్వరంతోనే వెళ్ళింది. అక్కడ భక్తులు తండోపతండాలుగా చేరారు. ఆ మహాజనంలో పుట్టగోచి పెట్టుకుని ఒళ్లంతా మసిపూసుకొని పిచ్చివాని వలనున్న ఒక వ్యక్తి ఆమెకు పలకరించి, ఈ విభూతి నోట్లో వేసుకుని మెడకు బొడ్డుకు పూసుకో, బాగైపోతుంది అన్నాడు. నీవెవరు అని అడిగితే, నేను అడవుల్లో ఉంటాను, ఊళ్ళలోకి రాను, ఈయన జాబు రాస్తే వచ్చాను అని వేణుగోపాలస్వామి ఆలయం చూపాడు. ఈ విభూతి తినగానే ఆమెకు జ్వరం తగ్గిపోయింది. ఆమె ఆశ్చర్యంతో, నీవెక్కడుంటావు అంటే, కోటితీర్థం దేవాలయంలో శుక్రవారం వచ్చి దేవాలయం మీద చూడు అన్నారు. ఆ తర్వాత ఆయనే వెంకయ్యస్వామి అని తెలిసి కోటితీర్థం దేవాలయానికి వెళ్ళింది. నాటి రాత్రి ఆమె మెలకువగా ఉండగానే చెప్పలేని సౌందర్యంతో పార్వతీదేవి దర్శనమిచ్చింది. దేవాలయం పైన ఆమెకు ఒక దివ్యమైన వెలుగు కూడా కనిపించింది. అది మొదలు ప్రతి శుక్రవారము స్వామిని సేవిస్తూ వారిని నూతన వస్త్రములు, ఆహారము 3 నెలల పాటు సమర్పించింది. అప్పట్లో స్వామి పెన్నా నీటికి కట్టలేస్తుండేవారు. వారి దగ్గర పనిచేసే వారికి కూడా ఆమె అన్నం పెట్టేది. భక్తులు సమర్పించే దక్షిణంతా స్వామి ఆ పనివారికి ఇచ్చేవారు. ఒకరోజు ఆమె, స్వామి, నా దగ్గర బంగారం ఉన్నది, ఇక్కడ భద్రత లేదు, రాత్రికి ఊళ్ళోకి పోయి పడుకుంటానే అంటే ఆయన, అమ్మా, దొంగలు రారు, వస్తే పోరు అన్నారు. ఆమె ధైర్యంగా అక్కడే పడుకున్నది. ఆమెకు అర్ధరాత్రి మెలకువ వచ్చి చూస్తే స్వామి నిలువెత్తు మంటల్లో ఉన్నారు. దొంగలు ఆయనను కొట్టి మంటల్లో పడేసి ఉంటారని భయపడి ఆమె ఆ ప్రక్కనున్న దేవాలయంలో దాక్కున్నది. కొద్దిసేపు అయ్యాక స్వామి ఆమె దగ్గరకు వచ్చి, కొంచెం పొగాకు పెడతావమ్మా అని అడిగారు. ఆయన్ను చూచాక ఆమె ప్రాణం కుదుట పడింది. ఆమె చూచిన విషయం గురించి అడిగితే స్వామి ఏమీ చెప్పలేదు.